ఈ వడ్ల బీట్ల సంచికి 2 కిలోలు తరగంటున్నారట. క్వింటల్కు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. అంటే బీట్ల 5 కిలోలు తరుగు, రైస్ మిల్ కాడికి పోతే మళ్ళీ 2 కిలోలు తరుగు. అంటే ఒక క్వింటాల్ మీద 7 కిలోల తరుగు పెడుతున్నారు, గోస పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వారం రోజులైంది వడ్లు కొనే దిక్కు లేదు అంటున్నాడు. వడ్లు కొట్టలేరు, కొనుమంటే 5 కిలోలు తరుగు అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం, ఢిల్లీకి పోవుడు, కుర్చీ కాపాడుకోండు. ఢిల్లీలో పోయి కప్పం కట్టేచ్చుడు, ఆడ కట్టుడు, కుర్చీ కాపాడుకోండు. గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేరు. మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే కూడా అదేదో టూరిస్ట్ ప్లేస్ పోయినట్టు పొద్దుగాల్లో మంత్రి, సాయంత్రం మంత్రి, గాలి మోటార్ల దిగుడు, గాలిలో పోవుడు. శవాలైతే ఇప్పటికి బయటకు రాలే. వచ్చినాయా? ఇప్పటికీ శవాలు బయటకు రాలే. ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచిగుంటాయి పట్టుకరా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలే. 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ను పూర్తి చేసి మేము దగ్గరికి తెస్తే మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్పకూలిపోయింది. 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.